క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దవిడి కామెడీ షో. సయ్యా నై నై హై బావలు సయ్యా హై మర్దలు సయ్యా హై రింబోలా రింబోలా రింబోలా. ఏంటి అమ్మా నన్ను పిలిస్తే మీకు తలనొప్పి రాకుండా చేస్తుండే కదా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? బాలిక నువ్వు లేనిచో ఈ సభకు అందమే లేదు. నీ అందంతో నన్ను పరవశించి చెయ్యి. ప్రభు ప్రభు మరి మీకు కామం ఎక్కువైపోతుంది. తెలిసిపోయిందా? అందరూ చూస్తున్నారు, కొంచెం తగ్గించుకోండి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, వయ్యారి ఓసారి రావే ఓ. తొందరపడకు సుందరవదన, ఎందుకమ్మా అంత తొందర? చిల్కు నిన్ను చూస్తుంటే ములక్కాయలు తిని ఈ యమలోకం అంతా అరిపియాలనుంది చిల్లుకు. డాక్టర్ గారు ఇంకా బయట ఇంకా ఇద్దరు పేషెంట్లు ఉన్నారు, పిలవమంటారా? ఎందుకు తలిపేస్తా కాసేపు ఏదైనా చేసుకుందాం. అదే కాసేపు రెస్ట్ తీసుకుందాం అంటున్నా. అసలు ఉద్దేశం అది. అట్లుంటది మనతోని. ఏం పీకావని రెస్ట్ తీసుకోవడానికి? సరే పిలు, నిన్ను పెట్టుకోవటం నాది తప్పు. కానీ టోకెన్ నెంబర్ 2 అప్పలమ్మ పుల్లయ్య. చెప్పండి, ఏ విధంగా సహాయపడగలను? సహాయం కోసం 1 2 3 4 ఫోన్ చేయండి, లేదా మిస్ కాల్ ఇవ్వండి. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. మీ మిక్రీ చేతనం ఏంటో వచ్చింది చెప్పకుండా మాని పెట్టుకుని కొడతారండి. నిన్ను కొట్టాలా? వద్దు వద్దు, వీణ కొట్టారు. కర్పూరం అగరబత్తి కాదు. డాక్టర్ గారు పెళ్లికి ముందు మా ఆయన నేను పులిని అనేవాడండి. బెడ్ మీద తెలిసింది పిల్లిలాగా పడుకుంటున్నాడని. అర్థమైంది మీ బాధ. డాక్టర్ నేను చెక్ చేస్తా కదా. డాక్టర్కి ఇలాంటివే కావాలి. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. సారీ అదే పని చేయట్లేదు అట్లుంది. నేను టాబ్లెట్ రాస్తాను, నైట్ వేసుకునే ముందు మీ ఆయనకి అయ్యి ఇంకా నైట్ మొత్తం దవిడి డాక్టర్ గారు అలాంటి టాబ్లెట్స్ ఒక 100 ఇవ్వండి. దీనికి నైట్ దబ్బిడి దివిడే. ప్రెగ్నెంట్ చేద్దాం అనుకున్నా, పైకి పంపిద్దాం అనుకుంటున్నావారా? ఎంత హాట్ ఉన్నావు, ఏజెంట్ అలాయో. మేకప్ కిట్ తెమ్మని చెప్పానా, 5 రూపాయలు పెట్టి పాన్స్ పౌడర్ కూడా తీసుకురాడు మేడం. అని ఏం చేస్తాడా అసలు? నా మొగుడు పెయింటర్ మేడం, గోడలకేస్తాడో తెలీదు, మనుషులకేస్తాడో తెలీదు, పైసలు మొత్తం మాయం మేడం. మీ ఆయన చూస్తాకి పెయింటర్ లేడు, పేషెంట్ లా ఉన్నాడా? చూడడానికి అలాగే ఉన్నాడు కానీ మేడం బాగా వేస్తాడు. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. ఏంటమ్మా అది? పెయింటింగ్ మేడం. సరే కానీ ఏంటి బాజా, మీ ఆవిడ మంచిగా ఎందుకు చూసుకుంటలేదు? ఏంటంటే ఏం చెప్పాలి మేడం, దీని ఖర్చులేమో మన హౌస్ అయిన సాగాల నిండు ఉంటుంది, కానీ నా బడ్జెట్ చేస్తా జీవన అలా బుద్ధుడు విగ్రహం లేక ఎప్పుడు ఎండు ఉంటుంది. నేనేం చేయాలి? నీ కొరు గురించి నాకెందుకు గానీ పైసలు ఏం చేస్తున్నావు చెప్పు. ఏంటంటే ఏం చెప్పాలి జీవన, ఇది చూసినావా, ఇది మేకప్ అని సస్తుంటది. ఈడులో చూసినావా, ఇడు ముక్క లేని ముద్ద దిగదు. కరోనా వైరస్ వచ్చినా కూడా కావు నా కాకులు కూడా పొట్టలేసుకునే రకం వీడు. ఆ కుర్చీని మార్చబెట్టి మెడలు ఇరిగిపోయినాయి.